సాధించిన వాళ్లకు సాధించని వాళ్లకు ఉన్న తేడా ఏంటో తెలుసా? విజేతలు ఈరోజు చేయాల్సిన పని ఈ రోజే పూర్తి చేస్తారు. కానీ ఓడిపోయే వాళ్ళు ఈరోజు చేయాల్సిన పని రేపు ఎల్లుండి అని రేపటికి వాయిదా వేస్తూనే ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, మనలో చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటాం. పక్క వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారని, పక్క వాళ్ళ దగ్గర మంచి బట్టలు మంచి వస్తువులు ఉన్నాయని మనలో మనం మనల్ని తక్కువ చేసుకుంటూ బాధపడతాం. మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించే ఉంటుంది కదా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక తోటకు వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల పూలు ఉంటాయి. గులాబీకి ఉన్న అందం మల్లె పువ్వుకు ఉండదు, మల్లె పువ్వు ఇచ్చే సువాసన గులాబీ ఇవ్వలేదు. అంతెందుకు, సూర్యుడిచ్చే వెలుగును చంద్రుడు ఇవ్వలేడు, చంద్రుడిచ్చే చల్లదనాన్ని సూర్యుడు ఇవ్వలేడు. అలాగే మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అంటూ ఉంటుంది. ఒకరు బాగా చదువుతారు, ఒకరు బాగా బొమ్మలు గీస్తారు, ఒకరు బాగా పాటలు పాడతారు, ఒకరు బాగా డ్యాన్స్ చేస్తారు, ఇంకొకరు బాగా అందరినీ నవ్విస్తారు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అంటూ ఉంటుంది. నీ పోటీ పక్కవారితో కాదు, నీ పోటీ నీతోనే. అసలు నిజమైన గెలుపంటే ఏంటో తెలుసా? రేస్లో అందరికంటే ముందే పరిగెత్తి అందరినీ ఓడించడం గెలుపు కాదు. నిన్నటికంటే ఈరోజు మనం ఎంత మారామన్నదే మన నిజమైన గెలుపు. నిన్న ఒక లెక్క రాలేదు, ఈరోజు అది నేర్చుకున్నావు, అది గెలుపు. నిన్న ఒక తప్పు చేశావు, అది తెలుసుకొని సరిదిద్దుకున్నావు, అది గెలుపు. నిన్న ఒకరితో గొడవ పడ్డావు, వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళకి సహాయం చేసావు, అది నిజమైన గెలుపు. నిన్నటికంటే ఈరోజు ఒక మంచి మాట నేర్చుకున్నావు, అది గెలుపు. గెలుపు అంటే ఏంటో కాదండి, నిన్నటికంటే ఈరోజు మనం ఎంత మెరుగుపడ్డామన్నదే మన నిజమైన గెలుపు. చాలా మంది భయమేస్తుందండి అంటూ ఉంటారు. పరీక్షలన్నా భయమే, స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా భయమే, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా భయమే. ఎగ్జాంపుల్కి మనలోనే చాలా మంది ఉన్నారు కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓడిపోతామనే ఆ భయాన్ని మన మనసులో నుంచి ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే విజయం మన దగ్గరికి వస్తుంది. ఒకసారి ఓడిపోతే ఏమవుతుంది? అనుభవం వస్తుంది. రెండోసారి ఓడిపోతే ఎక్కడ తప్పు జరిగిందో తెలుస్తుంది. మూడోసారి ఖచ్చితంగా గెలుపు నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ప్రయత్నించి ఓడిపోయేవాడు వీరుడు, కానీ ప్రయత్నించకుండా వెనకడుగు వేసేవాడే పిరికివాడు. మనం రోజు నిద్ర లేచి మంచి బట్టలు వేసుకొని బడికి వస్తున్నామంటే దాని వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మన కోసం రోజు ఎండనక వాననక కష్టపడే ఎవరు? మన తల్లిదండ్రులు. ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి, మనకు నచ్చిన వస్తువు కొనివ్వడానికి మన అమ్మ మన నాన్న ఎంత కష్టపడతారో. మనకు ఒక చిన్న జ్వరం వస్తే చాలు, రాత్రంతా అమ్మ మన కోసం ఎంత బాధపడుతుందో. వాళ్ళు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు, మనం ఏదో సాధించేస్తామన్న ఆశ. మరి ఇన్ని చేసిన మన తల్లిదండ్రులకు ఏవో పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. మనం క్రమశిక్షణతో ఉంటూ, పెద్దవాళ్ళను గౌరవిస్తూ, అమ్మా నాన్నలు చెప్పిన మాట వింటూ, సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే అదే మన తల్లిదండ్రులకి ఇచ్చిన నిజమైన గిఫ్ట్. ఇప్పుడు ఉన్న ఈ సమయం చాలా విలువైనది. ఇప్పుడు చేసిన ఈ చిన్న ప్రయత్నమే రేపు భవిష్యత్తును మారుస్తుంది. ఫోన్లో వీడియో గేమ్స్ ఆడడం చాలా సులభం, కాలక్షేపం చేయడం చాలా సులభం, సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయడం చాలా ఈజీ. కానీ కష్టపడి చదవడం, ఒక పుస్తకం పట్టుకొని గంట కూర్చోవడం మనం చాలా కష్టంగా భావిస్తూ ఉంటాం. అది సులభం అనుకొని చూడండి, దానికన్నా సులభమైనది ఏది ఉండదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు చేసిన చిన్న ప్రయత్నమే రేపు మనల్ని సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో నిలబెడుతుంది. ఈరోజు కష్టపడితే రేపు జీవితం అంతా సుఖపడతాం, ఈరోజు సుఖపడితే రేపు జీవితం అంతా కష్టపడాల్సి ఉంటుంది. ఇది మనకి ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు కదా. అయితే ఇది ఎవరి చేతుల్లో ఉంది? ఇది మీ చేతుల్లోనే ఉంది. చివరిగా నా స్నేహితులందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ఎవరైనా నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు, మీరేం చింతే అని అన్నప్పుడు నేను ఎందుకు ఇది చేయలేను, నేను చేస్తాను అని మాటలతో కాకుండా నీ కష్టంతో, నీ గెలుపుతో, నీ సక్సెస్తో వాళ్ళకి నిరూపించాలి. అయితే ఈ రోజు నుండి మనందరం నవ్వుతూ ఉండాలి, పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి, సమయాన్ని వృధా చేయకుండా బాగా చదువుకోవాలి. ముఖ్యంగా నేను ఇది సాధిస్తాను అనే నమ్మకాన్ని మాత్రం కలిగి ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. తల్లిదండ్రులందరూ ఒక్కసారి మీ అంటే అమ్మాయి